ఏమంటే అది తీయని మాట కాదా? కాదండి. వాడి సంఘానికి వస్తే మరి ఉద్యోగం వస్తుందా? నువ్వు కష్టపడితే నీ సామర్థ్యం చొప్పున ఉద్యోగం ఇస్తాడా దేవుడు? సహాయం చేస్తాడా? ఏమండి, నువ్వు కష్టపడకుండా, పరీక్షలో పాస్ కాకుండా, ఏది కష్టపడకుండా మందిరానికి వస్తే ఉద్యోగం ఇస్తాడా అమ్మా? మనం ఏ కష్టం చేయకుండా మనకు ఆహారం కావాలంటే వస్తుందా? కొంతమంది ఏం చేస్తున్నారంటే తీయని మాటలు చెబుతున్నారు. తీయని మాటలు చెబుతూ, ఇదిగో మీకు ఉద్యోగం లేదా, అయితే మా మందిరానికి రండి మీకు ఉద్యోగం వస్తుంది అని చెప్తున్నారు. అలాగనే చూడగలిగితే ప్రియమైన దేవుని వల్ల మీకు పిల్లలు కలగట్లేదా, అయితే మా యొద్దకు రండి, ఇదిగో మా యొద్దకు వస్తే మీకు పిల్లలు కలుగుతారు, సంతానం కలుగుతుందని చెప్తున్నారు. తీయని మాటలు చెప్తున్నారు ప్రియమైన దేవుని వల్ల. అలాగనే మనం చూడగలిగితే మీరు అప్పుల బాధలో ఉన్నారా అమ్మా? తీరని అప్పుల బాధలో మీరు ఉన్నారా, అయితే మా యొద్దకు రండి, మా సంఘానికి రండి, మీ అప్పుల బాధలన్నీ కూడా పోతాయని చెప్తారు. అలాగనే మనం చూడగలిగితే మీకు కోర్టు సమస్యలతో మీరు అందరూ కూడా బాధపడుతున్నారా, కోర్టుకు తిరగలేకపోతున్నారా, అయితే మా యొద్దకు రండి, కోర్టు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగనే మనం చూడగలిగితే పంటలు సరిగా పండట్లేదా వాడి, పంటలు సరిగా పండట్లేదా, అయితే మా యొద్దకు రండి, మా యొద్దకు వస్తే మీకు మరి పంటలు బాగా పండుతాయని చెప్పి ప్రేమ దేవుని వల్ల ఇవన్నీ కూడా తీయని మాటలు చెప్తున్నారు విశ్వాసులు కొందరు ప్రేమ దేవుని వల్ల ఏదో మనసుకు ప్రశాంతంగా కొన్ని దేవుని మాటలు నేర్చుకోవాలి, మా విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలి, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకోవాలని వారు సంఘానికి వస్తుంటే, మందిరానికి వస్తుంటే, కొందరు దైవజనులు, కొందరు సేవకులు ఏం చేస్తున్నారంటే ఈ తీయని మాటలు చెబుతున్నారు. ఈ తీయని మాటలు చెబుతూ వారిని ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు. ప్రేమ దేవుని వల్ల ఇవన్నీ చెబుతూ తీయగా మాట్లాడుతూ ఏమని ఏం చేస్తారంటే కింద వెంటనే ఏముంటుంది, ఫోన్పే, గూగుల్ పే ఏం చేస్తారు, వెంటనే ఫోన్పే, గూగుల్ పే పెట్టి, ఇదిగో మీరు పరిచర్యకు సహకరించండి, మీ విలువైన కానుకలు మాకు ఇవ్వండి అని అలా తీయని మాటలు చెప్తూ వారు ఏమంటారంటే, ఇదిగో పరిచర్యకు సహకరించండి, మీ విలువైన కానుకలు, మీ కష్టాన్ని మాకు ఇవ్వండి అని, మరి డబ్బులు పంపించండి, కానుకలు ఇవ్వండి అని మరి చెబుతారు ప్రేమైన దేవుని వల్ల. ఇవన్నీ కూడా తీయని మాటలు కాదంటారా? మోసపూరితమైన మాటలు కాదంటారా ప్రియమైన దేవుని వల్ల? అలాగనే మనం చూడగలిగితే ఈ రోజుల్లో చాలామంది దైవజనులు